నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శనివారం పాల్గొన్నారు. ఆయన స్వయంగా మిరప పొలంలోకి వెళ్లి రైతన్నలతో కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మిరప సాగులో ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత పంట పరిస్థితులు, ప్రభుత్వం నుండి ఆశిస్తున్న సహాయం తదితర అంశాలపై రైతులు జీవి దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించిన చీఫ్ విప్ జీవి వారి సమస్యలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి, దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతు ప్రగతే, రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతి. అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈరోజు రాష్ట్ర ప్రజల అదృష్టం. మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం. అందుకే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ప్రతి రైతుకి 20,000 సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తా ఉంది ప్రభుత్వం. అంటే రైతుకి కొండంత అండగా ఉండాలనేది ప్రభుత్వం. అలాగే హార్టికల్చర్ పంటలు, వరి పంటలు ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది. ఈ రోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి, డిమాండ్ లేని పంటలు పండించకూడదు రైతులు. అంటే హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు ఇలాంటివి వేస్తే రైతుల ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎకరానికి 1,00,000-2 లక్షలు ఆదాయం సంపాదించాలి రైతం అనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకోసం పండ్ల తోటలు వేసినటువంటి వాళ్ళని, కూరగాయ పందిళ్ళు వేసిన వాళ్ళకి ఎకరానికి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందిపుచ్చుకోవాలి. దీనివల్ల రైతులు తలసరి ఆదాయం పెరుగుతా ఉంది. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్, మిర్చి గానీ హార్టికల్చర్ పంటలు గానీ రేట్ 50% పెరుగుతా ఉంది. ఈల్డింగ్, ఎరువుల ఖర్చు 50% తగ్గుతుంది, ఈల్డింగ్ వచ్చేసి 50% పెరుగుతుంది. దానివల్ల రైతుకి బ్రహ్మాండంగా లాభాలు, ఎకరానికి 1,00,000 రూపాయలు లాభం పెరిగే పరిస్థితి వచ్చింది ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ వాడిన వాళ్ళు. అంటే ఇంకా డ్రిప్ ఇరిగేషన్ వాడని రైతులు ఉన్నారు. వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ వాడి లాభాలు సంపాదిస్తున్న రైతులు చూడాలా. చంద్రబాబు గారు 90% ఈ రోజు రైతులకి సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు? డ్రిప్ వాడిన వాళ్ళు ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు, దిగుబడి ఎక్కువ సాధిస్తున్నారు కాబట్టి. అందుకే ప్రతి రైతు దిగుబడులు పెంచాలని, లాభసాటి వ్యవసాయం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఈ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఈ అవకాశం ప్రతి రైతు సోదరులు ఉపయోగించుకోవాలనేది మా ఆకాంక్ష. ఈ రోజు మైక్రోన్యూట్రెంట్లు ఉచితంగా ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుండి. అంటే దిగుబడులు పెంచాలనేది ప్రభుత్వం. అట్లాగే పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు పాడి పరిశ్రమలో ఆదాయం ఎక్కువ వస్తుంది రైతులకి. అందువల్ల చిన్న రైతులు కూడా సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పాడి పరిశ్రమ మీద. అందువల్ల ఈ రోజు రాష్ట్రం పాడి పరిశ్రమలో దేశంలో నంబర్ గా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే గోకులాలు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ప్రోత్సాహం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది. దానివల్ల గోకులాలు షెడ్లు వేసుకొని చక్కగా మరి ఈ పాడి పరిశ్రమ కూడా పెంచుకుంటా ఉన్నారు. గేదెలు కొత్తగా కొనుక్కుంటున్నారు. దానికి మరి రాయితీలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్రంలో పాడి పరిశ్రమ పెంచడం ఒక లక్ష్యం, హార్టికల్చర్ ఆదాయాన్ని ఇచ్చే పంటలు పెంచడం లక్ష్యం. రైతే రాజుగా చూడాలనేది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. చాలా సంతోషించే విషయం ఏంటంటే 3,20,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది ఈ రోజు ప్రభుత్వం. ఇప్పటికే 754 కోట్లు చెల్లించింది. మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న 24 గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశారు? వైసీపీ పాలనలో రైతులకు ధాన్యానికి బకాయిలు పెట్టారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ బకాయిలు తెచ్చింది. 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఎందుకు ఎత్తేసారు? వైసీపీ పాలనలో ఇచ్చే మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇచ్చేది ఎత్తిపడేశారు వైసీపీ పాలనలో. ఎందుకు? ఈ రోజు రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు? రైతు ద్రోహి ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది, దానివల్ల రైతులు నట్టేట ముంచారు, ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో రావడానికి కారణం వైసీపీ పాలన. అందుకని ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు? రైతు వ్యతిరేక ప్రభుత్వం వలన రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయారని ఈ రోజు రైతులు మాట్లాడుకుంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్? గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? రైతులకి తీరని అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసి రైతుల్ని నట్టేట ముంచేశారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో
5 ఏళ్ళు పాలన చేసి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు 2% కూడా చేయలేదు. ఎంత సిగ్గుసేటు 5 ఏళ్ళు పాలన నుండి. ఆనాడు చంద్రబాబు గారు 72% పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు గారి పాలన నుండి పూర్తవుతాయి. ఈరోజు ప్రజలకి నీళ్లు ఇవ్వటమే, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని బనకచెర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి, రాయలసీమకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకి, అట్లాగే మనకి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు, నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ అవటం, ఇంకా గోదావరి నీళ్లతో కూడా ఇక్కడ పంటలు పండించుకునే రోజులు మంచి రోజులు వస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, రైతు ఆదాయం పెంచాలన్నా చంద్రబాబు గారికే సాధ్యం. ఈరోజు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రైతులు ఆర్థిక ప్రగతి బాటలేస్తూ ఉంటే మా అందరికి గర్వకారణంగా ఉంది. మరి వైసీపీలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు నట్టేట ఎందుకు ముంచారు? ఖచ్చితంగా చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ పాలనలో రైతులు కొండంత అండగా ఉంటాం. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. రైతుల ఆదాయం పెంచడం ఈరోజు ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకొని, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఈరోజు రైతులు కలిసి వాళ్ళ ఆదాయం మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు చూపిస్తున్నారు. రైతులు కూడా దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని రైతు సోదరులందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలా, ఆధునిక వ్యవసాయ పద్ధతులు వాడాలా. దానివల్ల రైతుల ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు కూడా నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం మీకు కొండంత అండగా ఉంటుంది. అధికారులు చెప్పేటువంటి ఆలోచనల్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు ఇంకా ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కనీసం కాలంలో సిల్ట్ తీలా, పూడికి కూడా తీయకుండా గాలికి వదిలేశారు. రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు 5 ఏళ్లలో. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి మేజర్ కాలువలు, మైనర్ కాలువలు అన్నీ కూడా సిల్ట్ తీసేసి చక్కగా చేశాం. గతంలో కూడా సిమెంట్ లైనింగ్ చేసింది మరి ఎన్డీఏ పాలనలోనే. ఆ విధంగా ఈరోజు చివరి ఎకరానికి కూడా, చివరి భూములకు కూడా నీళ్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారో ఈరోజు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్యవైశ్యుల చిరకాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ డుండి రాకేష్ తెలిపారు. వాసవి కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వినుకొండ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్య వైశ్య సంఘాల నుంచి వచ్చిన ప్రతి అభ్యర్థన ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం కోసం 6.8 ఎకరాలు కేటాయించి అందులో 58 అడుగుల ఎత్తైన ఆయన కాంస్య విగ్రహాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్యవైశ్యుల కులదేవత వాసవి అమ్మవారు ఆత్మార్పణం చేసుకున్న పెనుగొండను వాసవి పెనుగొండగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, పక్షం రోజుల్లో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా స్మృతి భవనం లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఆయన వెంట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యుల్ని ఏదైతే చిరకాల కోరికలు, గుర్తులు, వారి యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఆశయాలు కోరుకున్నవన్నీ కూడా ఈ ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటాం ముందుకెళ్తా ఉంది. అందులో అనేక రకాలుగా ఆర్యవైశ్య సంఘాల నుంచి వచ్చిన ప్రతి అభ్యర్థిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఎన్నడూ లేని విధంగా అమరావతిలో 6.8 ఎకరాల స్థలం కేటాయించడం, దాన్ని అందరి భాగస్వామ్యంతో ఈ 125వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మృతివనాన్ని, అలాగే 58 అడుగుల కంస విగ్రహాన్ని కూడా రేపు మార్చి నెలలో ఓపెన్ చేసుకోవడానికి కార్యాచరణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఏదంటే వాసవి పెనుగొండ అమ్మవారి ఊరు, అమ్మవారు పుట్టి అక్కడే ఆత్మార్పణం చేసుకున్న గ్రామం ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. దాన్ని ఆమోదం పొందింది, నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో 15 రోజుల కాల వ్యవధి తర్వాత ఇక పెనుగొండని వాసవి పెనుగొండగానే పిలువబడుతున్న సంగతి కూడా అందరికీ మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయటం, ఇలా అనేక రకాలుగా వ్యాపారస్తులకు అండగా ఉండటానికి అనేక నిర్ణయాలు తీసుకోవటం, రాబోయే రోజుల్లో కార్పొరేషన్ నుంచి కూడా అనేక మంది మధ్యతరగతి అదేవిధంగా పేద ఆర్యవైశ్యుడికి ఉపయోగపడే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మా ఆర్యవైశ్య సోదరిమణులను కలుసుకొని ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అందరి సమస్యలు తెలుసుకొని
అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యులకి ఇంకేమేం చేస్తామనే విషయం కూడా ఇక్కడి నుంచి అందరికీ తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నర్సాపేట డీఎస్పీ బేదరమెట్ల హనుమంతరావు శుక్రవారం శావిల్యాపురం మండలం పోలీస్ స్టేషన్ ను సందర్శించి వార్షిక తనిఖీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ కు చేరుకున్న డీఎస్పీకి వినుకొండ రూరల్ సిఐ బ్రహ్మయ్య, శావిల్యాపురం ఎస్ఐ లోకేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ తనిఖీలో భాగంగా డీఎస్పీ హనుమంతరావు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. అనంతరం స్టేషన్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిస్తూ మొక్కలు నాటారు. స్టేషన్ మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ మా పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు శావిల్యాపురం పోలీస్ స్టేషన్కు ఈ ఇయర్లీ ఇన్స్పెక్షన్స్ అంటే వార్షిక తనిఖీల్లో భాగంగా రావడం జరిగింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్, పోలీస్ స్టేషన్లో రికార్డ్స్, పోలీస్ స్టేషన్లో మెన్ అంటే స్టాఫ్ వాళ్ళకి అలాట్ చేసినటువంటి విలేజెస్, ఆ విలేజ్ల మీద వీళ్ళకి ఎలాంటి పట్టు ఉంది, ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, అలాగే గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు ఎలా చేస్తున్నారు, వీటన్నిటి మీద చూశాను. ఇప్పటి వరకు బాగుంది, సాటిస్ఫాక్షన్ అయ్యాను నేను. ఈ విషయాన్ని మా జిల్లా ఎస్పీ గారికి తెలియజేస్తాను. ఈ టోటల్గా ఓవరాల్ ఫంక్షన్ నీట్నెస్ కానీ, స్టేషన్ క్లీన్లీనెస్, అలాగే రికార్డ్స్ మెయింటెనెన్స్, ఓవరాల్ ఫంక్షన్ కాబట్టి పోలీస్ స్టేషన్ ఈజ్ గుడ్. వినుకొండ పట్టణంలోని నిరాశ్రయులకు, అనాథలకు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో దుప్పట్లు, అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎస్వి చారిటీ ఫౌండర్ పోకా వెంకట్రావు అభిమాన విద్యార్థిని సాయి విద్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి విద్యశ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినుకొండలోని బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిరాశ్రయులుగా ఉన్న వారికి చలి నుండి ఉపశమనం కలిగించేందుకు రగ్గులు, అలాగే ఆకలి తీర్చేందుకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ అనాథలను, నిరాశ్రయులను ఆదుకోవటం ఒక సామాజిక బాధ్యత అని, సాయి విద్యశ్రీ తల్లిదండ్రులు తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి చారిటీ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.